హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. మనకు DCHS పెందుర్తి విశాఖపట్నం దగ్గర నుంచి పారామెడికల్ సిబ్బందికి సంబంధించిన కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది డిస్ట్రిక్ట్ విశాఖపట్నానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మెసేజ్ బోర్డు దగ్గర ఈరోజు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇక్కడైతే కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్ నెంబర్ అని ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్ ఆన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ అని అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. వీటి మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేట్ 11/3/2025 ఈరోజు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. మీరు నోటిఫికేషన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి వారి కార్యాలయం విశాఖపట్నం అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు 11/3/2025. ఇక్కడ మీరు చూసినట్లయితే గవర్నమెంట్ వారి ఉత్తర్వుల ప్రకారం జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి వారి ఆధ్వర్యంలో గల డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ 2 పోస్టులకు, రేడియోగ్రాఫర్ 1, ఆడియోమెట్రీషియన్ 2, ఫిజియోథెరపీ పోస్టులకు ఇక్కడ మెన్షన్ చేసిన ఈ పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. అలాగే ఇక్కడ మెన్షన్ చేసిన జనరల్ డ్యూటీ అటెండెంట్, రికార్డ్ అసిస్టెంట్ మరియు ఆఫీస్ సబార్డినేట్, అలాగే థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు సంబంధించి అవుట్సోర్సింగ్ బేసిస్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించి తేదీ 17/3/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరు DCHS పెందుర్తి విశాఖపట్నం దగ్గరికి వెళ్ళి మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన కార్యాలయ వివరాలు అలాగే శాలరీ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే రోస్టర్ పాయింట్స్ కూడా ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. వీటిని మీరు ఒకసారి అబ్జర్వ్ అయితే చేయండి. ఈ పోస్ట్ అయితే మనకు కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది. వీటి యొక్క శాలరీ చూసినట్లయితే 32,670. నెక్స్ట్ చూసినట్లయితే రేడియోగ్రాఫర్, ఇది ఒక వేకెన్సీ అయితే ఉంది. ఇది కూడా మన కాంట్రాక్ట్ బేసిస్లో అయితే ఉంది. వీటికి సంబంధించిన శాలరీ చూసినట్లయితే 35,570. నెక్స్ట్ చూసినట్లయితే ఫిజియోథెరపిస్ట్, ఇది ఒక వేకెన్సీ అయితే ఉంది. ఇది ఓపెన్ కేటగిరీలో ఉంది. ఇది కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది. వీటి యొక్క శాలరీ చూసినట్లయితే 35,570. నెక్స్ట్ చూసినట్లయితే ఆడియోమెట్రీ టెక్నీషియన్, ఇది 2 వేకెన్సీస్ అయితే ఉంది. ఇది కూడా మన కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది. వీటి యొక్క శాలరీ చూసినట్లయితే 32,670. నెక్స్ట్ చూసినట్లయితే మనకు రికార్డ్ అసిస్టెంట్ MRAకి సంబంధించి ఇవి టోటల్గా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి అవుట్సోర్సింగ్ బేసిస్లో అయితే ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసిన పోస్టులన్నీ అవుట్సోర్సింగ్ బేసిస్లో, అలాగే 15,000 శాలరీస్తో ఉంటుంది. ల్యాబ్ అటెండెంట్ 1, అలాగే థియేటర్ అసిస్టెంట్ పోస్ట్ 1, అలాగే ఆఫీస్ సబార్డినేట్ 1, అలాగే GDAకి సంబంధించి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన రోస్టర్ పాయింట్స్ కూడా ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించి మీరు ఆఫ్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన అప్లికేషన్లు ఇక్కడ ఈ నోటిఫికేషన్లో అయితే ఉంటుంది. వీటిని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మీరు గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర సైన్స్ పెట్టించుకొని వాటిని ఆఫ్లైన్లో కింద DCH ఈ నోటిఫికేషన్ మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్లు ఇవన్నీ ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. వీటి యొక్క రిక్రూట్మెంట్ మనకు ఈ రోజు అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించిన అప్లికేషన్లు మనకు ఈ రోజు నుంచి 17వ తారీఖు వరకు అయితే రిసీవ్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన స్క్రూటినీ అప్లికేషన్లు మనకు 18 నుంచి 20 తారీఖులలో అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన ప్రొవిజనల్ లిస్టులు మనకు 21వ తారీఖున, అలాగే వీటికి సంబంధించిన అబ్జెక్షన్స్ తీసుకోవడానికి మనకు 22 నుంచి ఈ నెల 24వ తారీఖు వరకు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపరేషన్ అయితే 26వ తారీఖు నుంచి అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అవన్నీ కలుపుకొని మనకు 27/3/2025 వరకు తీసుకోవడం అయితే జరుగుతుంది. వాటికి సంబంధించి 27/3/2025 వీటికి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్టులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించిన కౌన్సిలింగ్లో మనకు 29వ తారీఖున అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా కౌన్సిలింగ్ అయిన వెంటనే మీకైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీ యొక్క క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అనేది అటెస్టెడ్ కాపీస్ అయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసేవారు కంపల్సరీగా మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేది గెజిటెడ్ అధికారి చేత సిగ్నేచర్స్ అయితే వెరిఫై చేసుకొని అయితే ఉండాలి. వీటికి సంబంధించిన మీ యొక్క
ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు వీటితో పాటు అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫీజెస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓసీ క్యాండిడేట్స్కి 350 రూపీస్ అయితే పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. వీటికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మీరు కావాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మన వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, వాటిలో కూడా ఒకసారి జాయిన్ అవుతాయండి. వాటికి కూడా సంబంధించి మీకు డైలీ అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంతవరకు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.